సో హాయ్ ఫ్రెండ్స్, మేబీ ఎక్కడికొస్తున్నాం? ఐక్య కొనుక్కుందాం షాపింగ్ చేద్దాం కొంటావా? నిజంగా అంటే చూద్దాం ఫ్రెండ్స్, ఏం కొంటావా? వచ్చినాము అయితే వచ్చినాము, చూద్దాం. ఇది మీ ఇల్లు కాదు, వచ్చి కూర్చుంటున్నాం. రండి మా ఇంటికి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాష్ట్రభూషణ్. ఈరోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే ఐకియాకి వచ్చాం. ఎందుకంటే ఐకియాకి ఎందుకు వస్తారు, ఏమైనా కొనుక్కోడానికి వచ్చాం. సో నచ్చినాయి కొనుక్కుందాం అనుకుని ఇంట్లో డెకరేషన్కి చూద్దాం. ఈ సోఫా కొనుక్కోవాలంటే ఫస్ట్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటేనే చూసుకోవాలి. ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఆ టీవీ చూడు, జరుగు కొంచెం మంచిగా ఉంది కదా. ఇది హోమ్ సెటప్ అది, ఇది ఎంత? హోమ్ సెటప్ ఇది ఎంత, ఆ కబోర్డ్స్ అంటే మనం ఒకవేళ సెటప్ అంతా కొనుక్కోవాలనుకుంటే ఎంత అవుతుందో చూసుకుంటాం. 49 రూపీస్ అంట. 50 రూపాయలు ఎందుకు? 49 అంటే 50? రూపాయి తప్ప 50 రూపాయలు అవసరమా? అదెక్ మాల్ మందిలో 10 రూపాయలు. కొద్దిసేపు చదువుకుంటాను నేను. అమ్మా ఇది లైబ్రరీ కాదు బేబీ చదువుకోవడానికి. లేదు మా ఇల్లు. ఇది షాపింగ్ మాల్ ఐక్యా. షాపింగ్ మాల్ అదే ఐక్యా హోమ్ షాపింగ్ మాల్, ఇది మా ఇల్లు. అబ్బా మీ ఇల్లు ఎప్పుడు బుక్స్ అన్ని నమ్మున్న అవన్నీ చేసి పెట్టినాయి. ఓహో, ఇది ఎన్నో బుక్ చదువుకుంటున్నావు? ఎన్నో బుక్ అది చూడు, ఉప్పల్ వేరే గ్రీన్. ఉప్పలా? ఇది ఉప్పల్ వేరే గ్రీనా? సారీ ఇది వేరే గ్రీన్ బుక్. ఇది మేము మొన్న అర్థం కొన్నాము. మిల్లా అండి ఇది? బండి అద్దం మరి చూస్తున్నావు బేబీ. మరి నేను చిన్నప్పుడు ఇది అవుతున్నాను. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. మీ గార్డెన్ అది, తెరుచుకొని పోండి. అవునండి. అది ఇంకా ఏమంటారు, గార్డెన్ పెట్టించిన. ఇజ్జుడు ఈ చెట్టుకి నేను పిల్లర్స్ అన్ని పెట్టించిన. నువ్వే పెట్టించినావా? నైస్. ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోనికే. అవునా? మీ ఇంటి పేరేంటండి? హోమ్ సిక్. హోమ్ సిక్ అదే అంతే మీ ఇంటి పేరు. మీ డైనింగ్ టేబుల్ అండి ఇది? మీరు కూర్చోండి. ఏమైనా పెడతారండి తినడానికి? ఏమైనా పెడతారా తినడానికి? పెట్టండి కాఫీ. చాలా దూరం నుంచి వచ్చాను కదండి. నాదిమరాజ్ గారండి, మీ ఇల్లు చాలా మంచిగా ఉందండి. కాదండి, మీ ఇంట్లో ఎందుకు ఇన్ని సోఫాలు ఉన్నాయి? సోఫాల షాప్ ఇది ఏమన్నా? సోఫాలు అమ్ముతురా మీ ఇంట్లో? చెప్పండి. సోఫాలు ఎందుకండి ఇన్ని ఉన్నాయి? సోఫా అంటే ఎంతమంది ఉంటారండి ఇక్కడ కూర్చోనికే? ఎవరితో మాట్లాడుతున్నారండి? డీప్ డిస్కషన్ లో ఉన్నారు. ఎవరండి వీళ్ళందరూ? ఫ్రెండ్స్ అండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఇది మహిమలో ఉన్నదండి మీరు? అవునండి, మంచి బాగుందండి. చెప్పండి. మనకి నచ్చింది అనుకో, ఇది నచ్చింది అనుకో, దీంతో ఈ లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఇదైనా తీసుకోవచ్చు. హలో, ఇది మీది ఏ రూమ్ అండి? ఇది మీ ఇంట్లో? అవుటర్స్ నాట్. ఇది మీలా అండి? కొంచెం మీరు మాస్క్ ఇస్తారండి. ఇదేంటండి? అంటే ఇట్లా పండుకోకండి, అందరు చేస్తారు. కిడ్స్ దా బేబీ? అది చిన్నపిల్లలది బేబీ. హలో, కూర్చోవచ్చు. చిన్నపిల్లలది బేబీ, అది కూర్చోద్దా? హలో, కదా నాకు సరిపోతుంది.
కాదు వీడు ఎందుకు కూర్చున్నాను ఇది తెచ్చుకొని అదే పాలు ఇప్పటికే చెప్పారు కదా మాస్క్ పెట్టుకోండి నేను మాస్క్ పెట్టుకో నేను మొదటి మాత్రం అంత తెలియదు అంటే చెప్పు నాకు నేను ఇట్లా స్కిన్ కి ఉంది చెట్టు హాయ్ నేను ఈరోజు మీకు ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటి అంటే మనం ఎన్ని మేకప్స్ వేసుకున్నా ఎన్ని ఫేషియల్స్ ట్రై చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్. అది నేను చాలా నమ్ముతాను అనమాట. మనం లోపల తీసుకునే పదార్థం అది బయటికి చాలా మంచి జనరేట్ అవుతుంది. సో నేను కొన్ని రోజుల నుంచి ఈ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ ఒజివాస్ కొలాజిన్ బిల్డర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది స్కిన్ రిపేర్ అండ్ రీజనరేట్ అనమాట. ఇందులో మనకి ఇది ప్యూర్ వెజిటేరియన్. ఇందులో మనకి యాల్షియబెర్రీ, సీ బ్యాక్ట్రోల్, బ్యాంబూ షూట్, రోజ్ పెటల్స్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇదేంటి అంటే ఇది ప్యూర్ వెజిటేరియన్ కంప్లీట్ ప్లాంట్ బేస్డ్. మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కొలాజిన్ అంటే ఏంటి అని అడుగుతారేమో. కొలాజిన్ అంటే మనకి ఏజ్ పెరిగేటప్పుడు మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. లూజ్ అయినప్పుడు ఈ కొలాజిన్ అనేది ఒక సబ్స్టెన్స్ అంటే ఒక గ్లూ అంటే టైట్ చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఎప్పుడైతే ఇది వాడడం జరుగుతుందో మన స్కిన్ని చాలా టైటన్ చేసి మంచి మంచి గ్లో ఏజ్ బార్ లాగా కనిపించదు అనమాట. సో ఇది నా గుడ్ మార్నింగ్ డ్రింక్. ఇది ఎలా వాడాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది యూజ్ చేసేది ఏంటి అంటే ఇందులో ఆల్రెడీ మనకి స్కూప్ ఉంటుంది. ఇది ఒక 1 స్కూప్ 1.5 2 స్కూప్స్ అయినా వేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టేసి ఇది ఇలా బాగా మిక్స్ చేసేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అందరూ అనుకోవచ్చు ఇది గుడ్ మార్నింగ్ డ్రింక్ అని ఓన్లీ మార్నింగ్సే తాగాలి, అలా ఏమీ లేదు. మార్నింగ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్, నైట్ అయితే నైట్, ఎప్పుడైనా తాగొచ్చు. నేను ఇది వాడినాక చాలా అంటే చాలా చేంజెస్ చూశాను. నా స్కిన్లో చాలా డిఫరెన్సెస్ చూశాను. ఇది మీరు కూడా వాడాలి అని అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. వెళ్ళి మీరు కొనుక్కొని మీరు ఆర్డర్ చేసుకొని చాలా చేంజెస్ చూడండి. ఇది కంప్లీట్ ప్లాంట్ బేస్డ్. సో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో మనకి స్కిన్ రిపేర్ అండ్ రీజనరేట్ అన్న కదా మన స్కిన్ని చాలా మంచిగా టైటన్ చేసి గ్లో సబ్స్టెన్స్ లాగా టైటన్ చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఒజివాస్ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్. మళ్ళీ వేసుకోవాలి. మాస్క్ వేసుకోవాలి. మరి మాల్కి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోకపోతే ఎట్లుంటుంది? ఇప్పటికే 5 సార్లు చెప్పిన ఆయన మాస్క్ వేసుకో. కాదు బేబీ, నువ్వు షాపింగ్ చేస్తున్నావు అసలు? మేబీ నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి. మరి ఇంటికి వెళ్ళినాడు బిల్ చేపిద్దాం. అయితే ఎంతో పెద్ద ఉంది అమ్మ, ఎంత జీవితం, ఎంత దమా ఖరాబ్ అవుతుంది. తిరగలేక చూడండి, అన్నీ ఏమేమో ఉన్నాయి ఇంకా. గంట నుంచి తిప్పుతురు. ఎంత పెద్దగా ఉందా అంటే అంత పెద్దగా ఉంది. నడిచి కలిసిపోతున్నా. ఈమె చూడ ఎంత మంచిగా కూర్చుంది ఇక్కడ. ఏం చేస్తుంది కాదు, మొత్తం తిప్పి ఎందుకు కూర్చోండి. చూడాలి ఇంకెంతసేపు అయితే. అందుకే షాపింగ్ రావద్దని చెప్తా. అందరు చూసినారు ఎందుకు అట్లా ఏమైతేనేమో కానీ కాలు మస్తు నొప్పి వస్తున్నాయి.
సో ఐ టుక్ వెరీ ఫ్యూ థింగ్స్, యూస్ఫుల్ థింగ్స్ కొన్ని తీసుకున్నాను ఇంట్లోకి. సో ఎండ్ ఆఫ్ ద డే కాలంకి వెళ్ళాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ డే అట్ ఐకియా విత్ మై రాజు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆయన చెప్తాడు. గంటన్నర నుంచి నడుస్తున్నా, ఏడ ఎగ్జిట్ వస్తుందని. అట్ లాస్ట్ వచ్చిన ఎగ్జిట్. సో పోతున్నాం, ఇంకో కొన్ని సామాన్లు కొనుక్కున్నాం, బిల్లింగ్ చేపించి వెళ్ళిపోవాలి. సో బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఐకియాకి రావాలనిపించింది ఫ్రెండ్స్, వచ్చాం ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ స్టెల్లారాజ్ 777. Bye. Please don't forget to like, share, comment and subscribe to Stella Raj 777. And this is our day at IKEA. నేను అదే చెప్పినా కదా, అవునా? ప్లీజ్ డూ షేర్ అని. Bye friends.